ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలను ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిలను ఉద్దేశించి నేరుగా వ్యాఖ్యలు చేశారు. ఉరవకొండలో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి అమరావతిలో ఏ విధంగా అయితే భూముల కొనుగోళ్లు వ్యవహారాలకు సంబంధించి బినామీలు ఉన్నారో అలాగనే అన్ని పార్టీల్లో కూడా బినామీలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి ఒక పార్టీకి నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఉపయోగపడేటువంటి విధంగా, చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేసేటువంటి విధంగా, చంద్రబాబు నాయుడికి ప్రచారం కల్పించేటువంటి విధంగా, చంద్రబాబు నాయుడిని జాకీలేసేటువంటి విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు బినామీదారులే అనేటువంటి విషయాన్ని షర్మిలను ఉద్దేశించి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ రాష్ట్రాన్ని విభజించిన పార్టీకి బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిలనే కదా. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏం లేదు. ఈ రాష్ట్రంలో జెండాలను కలిపేటువంటి ఎజెండా చంద్రబాబుది. అన్ని పార్టీల్లో బినామీలను పెట్టుకొని అన్ని పార్టీలను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ఈ పార్టీలని, జెండాలని కలుపుకోవటం మాత్రమే కాదు, దుష్ట చతుష్టయమైనటువంటి మీడియా యజమానులు వీళ్ళందరినీ పెట్టుకొని ఈ రోజున పేదలకి, అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మేలు చేస్తున్నటువంటి తమ ప్రభుత్వానికి అన్యాయం చేసేటువంటి విధంగా ఈ రోజున వ్యవహరిస్తున్నారు అనేటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి చేశారు. అయితే ఈ విధంగా ఎందుకు కలుస్తున్నారు వీళ్ళంతా అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంలో వీళ్ళకి అధికారంలోకి వస్తే ప్రజాదాన్ని దోచుకోవటం, దాన్ని పంచుకోవటం కోసమే చంద్రబాబు నాయుడికి వీళ్ళందరూ వత్తాసు పలుకుతున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అయితే షర్మిలని, కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఒక పక్కా ప్రణాళికతో ప్రతిపక్షం వాళ్ళ గ్రూపులో చేశాడు. తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు ఎవరైతే కూటమి ఉన్నారో అసలు వీళ్ళందరూ వైసీపీకి వ్యతిరేకం. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ వైసీపీ ఒక్కటే ప్రజల తరపున ఉంది. వీళ్ళందరూ ప్రజలను దోచుకునేవాళ్ళు, మేము పేదల తరపున, వీళ్ళందరూ పెద్దల తరపు అని ఇప్పుడు ఆ గ్రూప్ ఏదైతే ఉందో దుష్ట చతుష్టయం గ్రూప్లోకి కాంగ్రెస్ పార్టీని, షర్మిలని కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసమనంటే షర్మిల రావటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి బాధ్యతలు తీసుకోవటం, షర్మిల మొట్టమొదట మాట్లాడినటువంటి మాటలు కూడా ఏదైతే క్రైస్తవులకు సంబంధించినటువంటి మణిపూర్లో జరిగినటువంటి దాడుల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. ఇలాంటి టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి, క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లని కాంగ్రెస్ వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేశారు అనేటువంటిది అందరికీ తెలుసు. దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అసలు ఇదే చంద్రబాబు నాయుడు ఎజెండా. షర్మిల అని తెచ్చింది అందుకు. ఎట్లాగూ క్రిస్టియన్ ముస్లిం ఓట్లు చంద్రబాబుకు రావు, ఎందుకు బీజేపీతో అంటగాగుతుంది చంద్రబాబు నాయుడు కదా, మాకేం బీజేపీతో సంబంధమే లేదు. కాబట్టి ఆ ఓట్లని షర్మిలకి వెళ్తే వైసీపీకి నష్టం జరిగితే గెలవచ్చు అనేటువంటిది కుట్ర ఈ రోజున చంద్రబాబు నాయుడిది. అసలు చంద్రబాబు నాయుడు వదిలిన బాణమని ఆయన మాట్లాడినటువంటి సందర్భం, టార్గెట్ చేసినటువంటి సందర్భం వాళ్ళందరూ వచ్చారు. ఒక్కసారి షర్మిల మాట్లాడిన దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అదేవిధంగా మాజీ మంత్రి అనిల్, వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా అయినా సరే ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీకి నాయకత్వం వహించేటువంటి నాయకులు కొంతమంది
చంద్రబాబు నాయుడు కోసం, చంద్రబాబు నాయుడుకి అనుకూల ప్రచారం కోసం, చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయంతో వచ్చారు అనేటువంటిది నేరుగా షర్మిలాని జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. ఎంతో కొంత షర్మిల మాటలను ఎంత మేరకు నమ్ముతారో లేదో తెలియదు, కానీ షర్మిల వల్ల మాత్రం ఎంతో కొంత నష్టం జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకనే ప్రతిదాడిని గట్టిగానే చేస్తున్నట్టుగా కనపడుతోంది.